నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, అలాగే పొలిటికల్‌కి సంబంధించిన ఆస్ట్రాలజీ చాలా వీడియోస్ ఆల్రెడీ నేను చేసున్నాను. చాలా మటుకు నేను చేసిన ఆస్ట్రాలజిస్ట్‌లందరూ కూడా 99% మహాకూటమి వస్తుంది అని చెప్పడం, అలాగే మహాకూటమి చాలా భారీ మెజారిటీతో రావటం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది రకరకాలైనటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ కీ రోల్ అలాగే ఈ మహాకూటమికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆహ్, ఒక రకమైన మ్యాజిక్ ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే కూటమి ఒక తాటిపై నడవటానికి గల కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారని అందరూ ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఏ పదవిని అలంకరించబోతున్నారు? ఎలక్షన్స్ అయిపోయాయి. రిజల్ట్స్ వచ్చేసాయి. అందరూ డిప్యూటీ సీఎం అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది హోమ్ అంటున్నారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ పదవిని అలంకరించబోతున్నారు? ఏ పదవి అలంకరించటానికి ఆయన గ్రహాలు, స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఈ విషయాల మీద ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నాతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ వినబోతున్నారు, మీరు చూడబోతున్నారు. గురువుగారు ఏం చెప్తారో తన మాటల్లో విందాం. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, పవన్ కళ్యాణ్ గారి గురించి రకరకాల టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి మామూలుగా. సో అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ పదవిని అలంకరించే అవకాశం ఎక్కువగా ఉందంటారు? దానికి సంబంధించిన విషయాలు ఏమిటి? దేని మీద ఆయన కాన్సన్ట్రేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ 5 years కూడా చెప్పండి. తప్పకుండా అమ్మ. పవన్ కళ్యాణ్ గారికి వాస్తవానికి కూడా ఎలాంటి పదవి అనేటువంటిది వారికి అవసరం లేదు. ఎందుకు అంటే ఓడిపోయినప్పటికీ కూడా కొంతకాలంగా కూడా తను ఓడినప్పటికీ కూడా అభిమానుల యొక్క మనస్సులో ఎప్పుడూ కూడా చిరస్థాయిగా కూడా నిలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. గత కొన్ని సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే మనకు సీనియర్ ఎన్టీ రామారావు గారు ఎలాంటి చరిస్మానైతే సొంతం చేసుకోగలిగాడో తన అభిమానంతో కావచ్చును, మరొకటి అదే విధంగా ప్రజెంట్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి తన యొక్క పాత్రను పోషించడం జరిగింది ఇక్కడ. ఎట్లా అంటే మూవీలో కావచ్చును, నిజ జీవితంలో కూడా ఒక మనిషి ఏ విధంగా ఉంటాడు అనేటువంటి, ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళు అనేటువంటి విధంగా ఎందరో కూడా తనని ఎన్నో మాటలు అనేటువంటి పరిస్థితి, ప్యాకేజ్ స్టార్ అనేటువంటి పరిస్థితి, ఇంకా దత్తపుత్రుడు అనేటువంటి పరిస్థితి, ఇలాంటి ఇవాళ రేపు ఒక చిన్న మాట అంటేనే మనము ఉద్వేగానికి గురైపోయి ఎవడవాడు అన్నది నన్ను అనేటువంటి విధంగా అసలు ఆ రోజు మనకు మనసున పట్టదు, రాత్రి నిద్ర కూడా పట్టదు. అలాంటిది ఈ యొక్క 5 సంవత్సరాల నుండి కూడా ఎన్నో మాటలు సోషల్ మీడియాలో కావచ్చును, లేదా అసలు 1, 2 అని కాదు, పేర్లు తనతో నటించినటువంటి వాళ్ళు కూడా తనని విమర్శించేటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో కూడా చూస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా తను చెడుగా మాట్లాడినటువంటి సందర్భాలు మాత్రం లేవు. 100కు 200% కూడా. కనుక తనకు ఇది ప్రకృతి అందించినటువంటి వరంగా మాత్రమే భావన చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక మనిషి ఇప్పుడు తను వారాహి అని చెప్పి వాహనానికి పేరు పెట్టడం జరిగింది. తను ఊరికే పెట్టలేదు ఆ వారాహి అంటే. ఓకే. అసలు వారాహి అమ్మవారు వాస్తవానికి తనని ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు తన గెలుపుకు కారణం అని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకు అంటే వారాహి అమ్మవారును కొలిచినటువంటి వారు కానీ, పూజించినటువంటి వారు కానీ, ఇలా ఎవరైనా కూడా ఫస్ట్ వారికి వచ్చేది అబద్ధం ఆడకుండా ఉండడము, సత్యము పలకడము, ఎదుటి వ్యక్తిలో కూడా ఒక ప్రేమను చూసేటువంటి పరిస్థితి, వారు తిట్టినప్పటికీ కూడా కోపానికి రాకుండా సహనంగా ఉండేటువంటి పరిస్థితి, ఇలాంటి కొన్ని పరిస్థితులకు అమ్మవారు అధిపతి. వారాహి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఆ అమ్మవారు వీరికి
అంటే వీరి యందు విజయాన్ని ఇచ్చేటువంటి ముందు ఇవన్నీ కూడా ప్రసన్నం చేస్తుంది. ఓకే. అంటే ఏమిటి? సోషల్ మీడియాలో అంతా ఎంతో అసలు వాస్తవానికి ఒకరొక మాట అంటేనే మనం సహించం. అవును. ఎన్నో మాటల యుద్ధాలను కూడా చిరునవ్వుతో నవ్వినటువంటి వ్యక్తి కావచ్చును. ఇదంతా వాస్తవానికి అమ్మవారు తనకు ప్రసాదించినటువంటి వరంగానే భావన చేసుకునేటువంటి పరిస్థితి. ఓకే. స్టిల్ ఈ రోజు నాటికి తన చార్ట్ కావచ్చును, ఇది తన లగ్నం కావచ్చును. 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు 6 అంటేనే మనకు యుద్ధము, ఒక శత్రు 6 స్థానం అంటేనే. హ్మ్. ఇక్కడ రాహువు, చంద్రుడు మాత్రము ఉన్నాడు గనుక కొంత ఇంటికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రుడు 6వ ఓకే. స్థానంలో గాని, 8వ స్థానంలో గాని ఎవ్వరి జాతకంలో ఉన్నా కూడా హ్మ్. వారు ఇంటికి దూరము. ఇది ఓకే. గన్ షాట్. హ్మ్. తల్లికి దూరం కానీ ప్రేమ ఉంటుంది. హ్మ్. అయితే ఇక్కడ హ్మ్. కుజుడు ఉచ్చబొందున్నాడు. రైట్. 6వ స్థానంలో కుజుడు ఉచ్చబొందడం వలన ఎంతటి బలమైనటువంటి పోటీ అయినా కూడా తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది. హ్మ్. హ్మ్. విన్నారా? కనుకనే మనకు కరాటే కావచ్చును, మార్షల్ ఆర్ట్స్ కావచ్చును, ఇంకా సంథింగ్ ఏమైనా నేర్చుకోవడానికి కూడా తనకు యొక్క కుజుడు కారణంగా మనం భావన చేసుకోవచ్చును. అది శని ఇంట్లో ఉన్నాడు గనుక ఓకే. శని అంటేనే ఒక ఆయుధం. హ్మ్. శని అంటేనే మరొకటి. అంటే ఏమిటి? అంటే కత్తులు వగైరా, వగైరా అంటే యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తము శని భగవానుని దగ్గరనే ఉంటది. ఓకే. కానీ కోపం ఉండదు. హ్మ్. కుజునికి మాత్రము అంటే కోపం ఉండదు. అంటే కుజుడు ఏమిటి అంటే ఒక యుద్ధానికి సంబంధించి ఇప్పుడు అక్కడ గొడవ పెట్టి రావడం జరుగుతుంది. శని పోయి యుద్ధం చేసి వస్తాడు. ఓహ్! యుద్ధం అంటే ప్రేరేపించేటువంటి ఇప్పుడు కారం లాగా అనుకోండి. హ్మ్. కుజుడు హ్మ్. అక్కడ గొడవ పెట్టి వస్తాడు. కానీ కొట్టలేడు. హ్మ్. కానీ ఇక్కడ శని ఇంట్లో కుజుడు ఉచ్చబొందున్నాడు. హ్మ్. కనుక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఇక బుధ శుక్రులు ఉండడం వల్ల లవ్ మ్యారేజెస్ కావచ్చును. కొంత వివాహాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్. ఇక అది వారి యొక్క పర్సనల్ విషయం. హ్మ్. ఇంకా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ శని భగవానుని యొక్క చూపు 3వ ఇంటి మీద, తన 12వ ఇంటి మీద ఉండడం చేత ఓకే. కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు హ్మ్. ఇవన్నీ ఉంటవి. ఓకే. సూర్యుడు ఇక్కడ తన సొంత ఇంటిలో ఉండడం చేత తప్పకుండా కూడా సూర్యుడు అంటేనే మనకు గ్రహాలకన్నింటికి కూడా రారాజు. అవును. అదే విధంగా రాజకీయంలో సూర్యుడు ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఓకే. సూర్యుడు ఎంత అద్భుతంగా ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారికి సూర్యుడు ఉచ్చబొందుంది. సూర్యుడు హ్మ్. ఎక్కడ మేషంలో ఉచ్చబొందుతాడు. హ్మ్. కనుక ఇటు చంద్రబాబు నాయుడు గారికి మేషంలో సూర్యుడు ఉచ్చబొందున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి సూర్యుడు తన సొంత ఇంటిలో ఉండడం జరిగింది. లగ్నం కూడా వారికి సింహ లగ్నమే. కనుక రైట్. ఆవేశం ఎక్కువ, ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ ఎక్కువ కూడా ఉంటుంది. హ్మ్. ఇక ఇంకా చూసుకున్నట్టయితే మరి 2092, 2010 వరకు కూడా హ్మ్. రాహు దశ నడిచింది. ఆ రాహు అంటేనే మీడియా రంగము, మీడియా ఫీల్డ్. హ్మ్. కనుక ఆ రాహు దశలోనే తను ఎంటర్ కావడం జరిగింది ఈ యొక్క ఓకే. ఫిల్మ్ ఇండస్ట్రీకి. హ్మ్. 2010 నుండి 2026 వరకు కూడా గురుదశ నడిచింది. హ్మ్. ఈ యొక్క గురుదశలో తను ఇక పడరాని పాటలు. గురువు ఎక్కడ ఉన్నారు వీరికి? 4వ స్థానంలో ఉన్నాడు. హ్మ్. కనుక కొంత ఇంటికి, అదే విధంగా వారి కొంచెం పర్సనల్ విషయాలలో కూడా ఇబ్బంది జరిగినటువంటి సంఘటనలు. 2009 ఈ యొక్క పీఆర్పీ పార్టీ ఉండడము. హ్మ్. రాహు దశ వీరికి యోగించలే ఇక్కడ. ఓకే. 6వ స్థానంలో రాహు ఉంది గనక ఎక్కువ యోగించలే. హ్మ్. ఆ! ఇక గురువులో కుజుడు గురుదశ 2010 నుండి 2026 దాకా ఉంది. హ్మ్. అదే విధంగా గురువులో కుజుడు 2022 నుండి 2023 వరకు నడిచాడు. మొన్న 2022, 23 రైట్. గురువులో కుజుడు. గురువు హ్మ్. ఎక్కడున్నాడు? ఇక్కడ ఏది 4వ స్థానంలో ఉన్నాడు. ఓకే. 1, 2, 3, 4, 5 అంటే గురువుకు ఎక్స్‌ట్రా లుక్స్ కూడా ఉంటవి ఇక్కడ గనక 8వ స్థానాన్ని, అదే విధంగా 6, 7, 8, 9 హ్మ్. 12వ స్థానం అంటే వీరి 12వ స్థానము, 4వ స్థానము, 8వ స్థానము. విన్నారా? హ్మ్. ఇన్ని చూపుల వలన గురువు మూలకంగా, అదే విధంగా గురువులో కుజుడు వచ్చినప్పుడు కుజుడు ఇక్కడ 6వ స్థానంలో ఉన్నాడు గనుక సోషల్ మీడియాలో ఇబ్బందికరమైనటువంటి ట్రోల్స్ గాని హ్మ్. అందరూ కూడా మనకు విమర్శించినప్పటికీ కూడా తట్టుకొని నిలబడగలిగాడు. రైట్. ఇదే ఇక్కడ కుజుని దశ నడవకున్నా హ్మ్. లేదా
గురువులో మరి రాహువు నడిచినా కూడా ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే ఇక్కడ. ఓకే. ఆ విధంగా ట్రోల్స్ జరిగినా కూడా తట్టుకొని నిలబడ్డాడు గనుక వారాహి అమ్మవారి దయ వలన హ్మ్. 2023 10th నుండి హ్మ్. గురువులో రాహువు స్టార్ట్ అయింది తనకు. ఓకే. రాహువు దశ, గురువులో రాహువు తప్పకుండా కూడా అప్పుడు రాహువు దశ యోగించలేదు గనుక వన్స్ ఇప్పుడు గురువులో రాహువు దశ వీరికి అద్భుతంగా యోగించి ఒక పదవిని తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. ఓకే. ఇది కనుక తప్పకుండా అయ్యే ఛాన్సెస్ ఉన్నది. రైట్. సో డిప్యూటీ సీఎం కాకుండా ఇంకేమన్నా పదవులు చేపట్టే అవకాశాలు ఉన్నాయంటారా? అభిమానుల యొక్క మనసులోనే గొప్ప పదవి. అసలు అది అది ఎవ్వరికి ఉండదమ్మా. హ్మ్. అంటే జనరల్ గా చెప్తున్నా, మీరు అడిగింది ఓకే, హ్మ్. కానీ అంతటి అభిమానం అయితే ఎవరికి ఉండదు. డిప్యూటీ సీఎం అందరూ కలిసి వారికి ఇచ్చేటువంటి పరిస్థితి, ఇంకా వారికి పదవులు ఉన్నవి. రాబోయే 2020 మనకు 6 తర్వాత కూడా 6 నుండి 9 మధ్యలో కూడా అద్భుతమైనటువంటి యోగం ఉన్నది. సో అది వారాహి అమ్మవారి దయ వలన 100% ఆయన చేసినటువంటి ఆ యాత్ర చాలా అంటే చాలా సత్ఫలితాలనిచ్చింది. ఈరోజు మనం అందరం చూస్తున్నాం 21 స్థానాలకి 21 స్థానాలు గెలవటం, 2 ఎంపీ సీట్స్ గెలవటం, ఇది చరిత్రలో మొట్టమొదటిసారి అన్నట్టుగా చెప్తున్నారు. ఈ స్థానాల్ని నిలబెట్టుకోవడమే కాకుండా ప్రజల మనసుల్లో కూడా చరిత్ర సృష్టించారు అని చెప్పొచ్చు. అలాంటి చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్ గారు ఇక ముందు మంచి పదవులనే చేపడతారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబోతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు మురళీధర్ శర్మ గురువు గారు. చూద్దాం, రేపు ప్రమాణ స్వీకారం జరగబోతోంది, దాని తర్వాత అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. ఇది ఎంతవరకు నిజమవుతుంది, మీరు ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థానంలో చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని మ్యాక్సిమం షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.